మీరు మీ ఫోన్లో ఏఐ రోజు వాడుతున్నారని మీకు తెలుసా? ఏఐ ఫోన్లో ఉండి ఎందుకు పనిచేస్తుందో ఈ వీడియోలో 5 రియల్ ఫేసెస్ని చూపిస్తాను. మీ ఫోన్ ఏఐ ఎలా సైలెంట్గా పనిచేస్తుందో కంప్లీట్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, టెక్ నిజం స్వాగతం. నిజమైన టెక్నాలజీ సింపుల్గా తెలుగులో. మీ ఫోన్లో ఏఐ ప్లేస్ నెంబర్ 1 కెమెరా ఫోటో ప్రాసెసింగ్. మనం ఫోటో తీస్తే కెమెరా ఒక క్లిక్తో పని అయిపోదు. బ్యాక్గ్రౌండ్లో ఏఐ ఆల్గారిథం వెంటనే మొదలు పెడుతుంది. ఆటో హెచ్డిఆర్లో వెలుతురు ఎక్కువగా ఉన్న భాగం, చీకటిగా ఉన్న భాగం ఈ రెండింటిని ఏఐ బ్యాలెన్స్ చేస్తుంది. అందుకే బయటి ఎండలో ముఖం డార్క్గా ఫోటో వస్తుంది. మన ఫోన్లో ఏఐ ప్లేస్ నెంబర్ 2 కీబోర్డ్ టైపింగ్ సజెషన్. ఉదాహరణకు యూట్యూబ్ ఓపెన్ చేసి మీరు ఇలా ఓపెన్ చేసినా టైప్ చేయకముందే ఏఐ గెస్ చేస్తుంది. ఇది ఎలా గెస్ చేస్తుంది? మీరు ఇంకా టైప్ చేయకముందే ఆ డేటా ఆధారంగా మీరు టైప్ చేయకముందే పదాలు గెస్ చేస్తుంది. మనకు సులభంగా అనిపించే ఈ టైపింగ్ వెనుక శక్తివంతమైన ఏఐ పనిచేస్తుంది. కీబోర్డ్ పదాలు ఎలా చూపిస్తుందో తెలుసా? ఇదిగో నేను టుడే అని టైప్ చేశాను. నేను పూర్తి చేయకముందే పైన పదాలు కనిపిస్తున్నాయి. గమనించారా ఫ్రెండ్స్? ఇది టైపింగ్ సజెషన్. మీరు ఏ అక్షరం టైప్ చేస్తున్నారో చూసి తర్వాత ఏ పదం వచ్చే అవకాశం ఉందో ఏఐ ముందుగా అంచనా వేస్తుంది. ఒక పదాన్ని తప్పుగా టైప్ చేస్తే కీబోర్డ్ ఆటోమేటిక్గా సరిచేస్తుంది. దీనికి ఆటో కరెక్ట్ అంటారు. మీరు తరచూ వాడే పదాలు, మీ టైపింగ్ స్పీడు మరియు మీరు మాట్లాడే భాష ఇవన్నీ ఏఐ గమనిస్తుంది. మన ఫోన్లో ఏఐ ప్లేస్ నెంబర్ 3 వాయిస్ అసిస్టెంట్. ఈ ప్లేస్లో మన మాటలు వింటూ అర్థం కూడా చేసుకుంటుంది. ఎలా అంటే, హే గూగుల్ రేపు వర్షం పడుతుందా అని అడిగితే దీనికి ఏఐ సమాధానం మీరే వినండి. లొకేషన్ శ్రీకాకుళం. ఎప్పుడు? రేపు. ఉష్ణోగ్రత సూచన డిగ్రీలు 29. వాతావరణ పరిస్థితులు వర్షం కురవదు, ఎండగా ఉంటుంది. ఏఐ ముందుగా మన మాటలను ఏఐ టెస్ట్గా మారుస్తుంది. మీరు రేపు అన్నప్పుడు ఏ తేదీ అనేది అర్థం చేసుకుంటుంది. మీ ప్రాంతం ఏది, వాతావరణం ఏ సర్వీస్ నుండి తీసుకోవాలో ఏఐ నిర్ణయిస్తుంది. డేటా మొత్తం తీసుకొని సరైన సమాధానం కొన్ని సెకండ్లలో తయారు చేస్తుంది. ఆ సమాధానం మళ్ళీ మనకు వినిపించేలా వాయిస్గా మారుస్తుంది. మన మాటలే కాదు, మన ఉద్దేశం కూడా అర్థం చేసుకుంటుంది. మీ ఫోన్లో ఏఐ ప్లేస్ నెంబర్ 4 సోషల్ మీడియా రికమెండేషన్. ఈ ప్లేస్లో నా ఫోన్ ఫీడ్ను యూట్యూబ్ను ఓపెన్ చేస్తున్నాను. ఇలా స్కోర్ చేసిన నాకు నచ్చిన వీడియోలు ఎక్కువగా ఉన్నాయి. మీరు ఏ వీడియోలు చూస్తున్నారో, ఎంతసేపు చూస్తున్నారో, లైక్లు చేస్తున్నారో, కామెంట్ చేస్తున్నారో ఇవన్నీ ఏఐ గమనిస్తుంది. ఈ డేటా ఆధారంగా మీకు నచ్చే కంటెంట్ ఏదో ఏఐ అంచనా వేస్తుంది. అందుకే మీ ఫీడ్, మీ ఫ్రెండ్ ఫీడ్ ఒకేలా ఉండదు. ఎందుకంటే మీ ఫీడ్ మీరు కాదు, మీ అలవాట్లు నిర్ణయిస్తాయి. మన ఫోన్లో ఏఐ ప్లేస్ నెంబర్ 5 యాప్ ఆటోమేషన్ స్మార్ట్ ఫీచర్. ఇప్పుడు నేను ఫోన్ను వెలుతురు ఉన్న చోటులో ఉంచినా బ్రైట్నెస్ పెరుగుతుంది. డార్క్ ఏరియాలో ఫోన్ను పెట్టినా అప్పుడు గమనించారా, నేను ఏం చేయకుండానే స్క్రీన్ బ్రైట్నెస్ తగ్గింది. మీరు ఫోన్ ఎక్కడ ఎలా వాడుతున్నారో ఏఐ తన బ్యాక్గ్రౌండ్లో గమనించి బ్రైట్నెస్ సర్దుతుంది. ఇలా ఏఐ సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో పనిచేస్తుంది. ఇలాగే బ్యాటరీ సేవర్, స్కామ్ ఫిల్టర్, యాప్ పనితీరు ఇవన్నీ ఏఐ సైలెంట్గా బ్యాక్గ్రౌండ్లో మానిటర్ చేసి ఆప్టిమైజ్ చేస్తుంది. ఏఐ అంటే మన ఫోన్లో పెద్ద రోబోట్ కాదు, కానీ మన ఫోన్ను స్మార్ట్గా నడిపించేది ఇదే. మీకు తెలియకుండానే ఏఐ పనిచేస్తూనే ఉంటుంది. మీరు ఏం చేయకపోయినా ఏఐ మీ టైంను సేవ్ చేస్తుంది. అవసరమైన దాన్ని రికమెండేషన్ చేస్తుంది. ఫోన్ పనితీరును మెరుగుపరుస్తుంది. మీ ఫోన్ను గమనించకపోయినా ఏఐ మీకోసం నిర్ణయాలు తీసుకునే ఉంటుంది. మీరు ఎక్కడ ఎలా మీ ఫోన్ను డార్క్, బ్రైట్ ప్రదేశాల్లో ఎలా వాడుతున్నారో ఏఐ గుర్తిస్తూ కళ్ళకు ఇబ్బంది లేకుండా బ్రైట్నెస్ను సర్దుతుంది. ఈ ఏఐ 5 ప్లేసెస్ క్లియర్గా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను.
ఈ వీడియో మీకు ఉపయోగపడితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఏఐ ఫీచర్ గురించి డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో తప్పగా చెప్పండి.